ఎందుకో తెలియదు సార్. ఏమైందో తెలియదు తండ్రి. అందరూ గ్రూపు లెక్క తిరిగి ప్యాకెట్ చేస్తుంది. ఏం చేద్దాం? హిందీ తాళం ఎక్కడ చూడు పో. అలా పిల్లలు బయటకు వెళ్ళి క్లాస్ రూమ్ లో పెట్టి లాక్ చేయండి. అది చెప్పు తంబి. మన పిల్లలు ఎవరు మిస్ అవ్వలేదుగా తంబి? గిడ 63 మంది కరెక్ట్ గా ఉన్నారు. మన పోరగాళ్ళు ఒకళ్ళు మిస్ అవ్వాలి. వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. నా మొహం మీద చేయి పెడతావా? అన్ని మోసుకో. ఇది శాంపులే మాస్టర్. మాస్టర్, నా మొహం మీద చేయి పెట్టా కదా, అందుకే నీ ఒంటి మీద కత్తి పెట్టాను. ఇది రోజు జరుగుతుంది. ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు. దమ్ముంటే అడ్డుకో. నా స్కూటర్లో పక్కనే పోతా ఉన్నా. కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని గా భగవంతుడికే తెలియాలా. నిన్ను రెచ్చగొడుతుండ్రు తను. గప్పుడే కదా నీకు కోపం వచ్చి గా పోరగాళ్ళ మీద చేయి చేసుకుంటావు. గా కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. దయచేసి కోపపడకు తమ్మి. కాలేగా వెలిగింది, చేతులు బానే ఉన్నాయిగా. సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్. అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోట్ గీస్తుండ్రు. గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచనమే. బాంచన్లంటే గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇన్స్పెక్టర్లేదు మాస్టర్. గళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నన్ను నాటకు పిలిచి రేతినికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా, నువ్వు వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏంటో వెళ్ళి చూడు. దసనా అదిగా వస్తున్నాడు.
చెప్పు మధు. ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్కి మోసావు కదా, ఇప్పుడు రారా. రేయ్ నా కెరికెరా, వాళ్ళ మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఇరిసినారు కదరా. ఆడుంటే ఏంటి, ఇరగదీసేవాడా? అవును బే, ఆడుంటే ఇరవై తీసేటోడు. సరేరా, ఇక్కడున్నోళ్లలో నువ్వు ఎవరినైనా పిలుచుకో. ఎవరినైనా పిలుస్తా, మళ్ళీ మాట మార్చకూడదు. పిలువురా, ఈ రోజు నీ మక్కెలు ఇరక్కొట్టకుండా వదలు. మాస్టర్! చెప్పు మధు. రిజల్ట్స్ చెక్ చేశాను. ఆ 6 వయసు కన్ఫామ్ గా 20 పైనే. ఏమంటున్నావు? ఎవడు 18 లోపు లేడా? కన్ఫామ్ గా చెప్తున్నాను, వాళ్ళలో ఎవరు 18 కింద లేరు. ఏ మాస్టర్, కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు? ఇది క్రికెట్ ఫుట్బాల్ కాదు. గొక్క వదలకుండా కూత పెట్టాలి, తెలుసుగా. ఇక్కడ రూల్సే వేరు. ముట్టుకుని పారిపోవడం కాదు, బయటకు విసిరి పడేయాలి. ఏంటి, వస్తావా? రారా. నువ్వు ఆగ్రా, నేను పోతాను. చిన్న పిల్లాడి చెయ్యి విరగొడతావా? చెయ్యి చెయ్యి చెయ్యి. Come on.
కబడ్డీ 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 దాటిపోయావు, గేట్ దాటావు, గేట్ దాటావు. ఇంకొకసారి పిల్లల మీద చెయ్యి పడిందో కబడ్డీ